హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే మీకు ఒక స్పెషల్ ఐటెం చూపించాలండి. ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను కానీ లేట్ అయిపోయింది. సో ఎనీవే ఈరోజు ఏంటంటే మన వీడియోలో వచ్చేసి ఒక ప్రిన్స్ కట్ నేను ఎప్పటిదాకా ఎప్పుడు మీ అందరితో షేర్ చేయలేదు. కానీ ప్రిన్స్ కట్ డ్రెస్తో పాటు బాక్స్ ప్లేటెడ్ ప్రిన్స్ కట్ డ్రెస్, లాంగ్ డ్రెస్ మనం పట్టు శారీతో ఎలా కట్ చేసుకుని కుట్టుకోవచ్చు అనేది కూడా నేను ఈరోజు మీ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అంతకంటే ముందు నేను ఒక స్పెషల్ ఐటెం చూపించాలి. మీ అందరూ చాలామంది వినే ఉంటారు కదా ఆత్రేయపురం పూతరేకులు. సో ఆత్రేయపురం పూతరేకులు నాకు వచ్చేసాయి. ఎంత బాగున్నాయి అంటే ఆల్రెడీ ఒక బాక్స్లో కొంచెం కానిచ్చామన్నమాట. చాలా బాగున్నాయండి. ఆత్రేయపురం నుంచి మనకి డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారు ఆత్రేయపురం పూతరేకులు. కావాలంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చాను, మీ అందరూ కావాలంటే తీసుకుని టేస్ట్ చేయొచ్చు. చాలా బాగున్నాయి. ఎందుకంటే స్పెషల్గా ఇప్పుడు ఏంటంటే మనకు అన్నీ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు ఆత్రేయపురం పూతరేకులు కూడా ఆన్లైన్లో అవైలబుల్గా తీసుకొచ్చారనమాట. సో ఇదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవి మన పూతరేకులు చూడండి. ఎంత మొత్తం ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్, అలాగే మనకి నెయ్యి ఇంకా బెల్లంతో వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. ఇది ఏంటంటే మనకి ప్రైజెస్ కూడా మనం బయట తీసుకునే ప్రైజ్లా కాదు, ఇది ఓన్లీ హ్యాండ్ మేడ్ అండి. వాళ్ళు ఇంట్లోనే తయారు చేసి మనకి అమ్ముతారనమాట. కాబట్టి ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఆత్రేయపురం పూతరేకుల్ని. మీ అందరి ముందు తినాలనుంది కానీ ఇప్పుడు ఏంటంటే తింటే బాగోదని తినట్లేదు, కానీ చాలా 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 బాగున్నాయి. సో చూసారు ఎంత బాగున్నాయో, తినాలనిపిస్తుంది కదా. మా ఇంటికి వచ్చేయండి, పెడతాను. సో ఎనీవే ఆత్రేయపురం పూతరేకులు అంటే చాలా స్పెషల్గా. ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి. ఆల్రెడీ నేను 2 బాక్సెస్ తీసుకున్నాను, ఇవి 2. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర COD అవైలబుల్గా లేదండి. మొత్తం మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీరు అమౌంట్ పే చేసేసిన వెంటనే వాళ్ళు మీకు పంపించేస్తారనమాట. వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మీకు ఇచ్చాను, తప్పకుండా చూడండి. నచ్చితే మీరు డెఫినెట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే స్వీట్స్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో బాగా ఏంటంటే వీళ్ళు ఒకవేళ మీకు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది కావాలన్నా సరే స్పెషల్గా మీకు తయారు చేసి వాళ్ళు పంపిస్తారనమాట. మీకు ఎన్ని కావాలన్నా అని పంపిస్తారు. సో ఇప్పుడు మన వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు నేను తీసుకున్న శారీ ఏంటంటే పట్టు శారీ అండి. నేను దీనికోసం లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నాను నా సైజుకి. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ పడుతుంది లైనింగ్ అంటే తీసుకోవచ్చు. నేను ఎలా అంటే 1 మీటర్ వచ్చేసి బాడీ పార్ట్కి, ఇంకా 3 మీటర్స్ వచ్చేసి కింద మనకి బాటమ్ పార్ట్కి వేద్దామని తీసుకున్నాను. ఈ పట్టు శారీ వచ్చేసి ఒకసారి ఇప్పుడు నేను ఫస్ట్లో ఒక వీడియో చేసినప్పుడు ఒక కొలాబరేషన్ వచ్చినప్పుడు శారీ అనమాట. ఇది నేను పక్కన పెట్టుకున్నాను, ఎప్పటి నుంచో కుడదామని చెప్పి, కానీ ఈసారి కుదిరింది నాకు. ఇప్పుడు ఏంటంటే మనం బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే రెండోసారి చూడండి, ఎందుకంటే ప్రిన్స్ కట్ కొంచెం ఏంటంటే కొత్తగా ఉంటుంది, కానీ నేనైతే చాలా ఈజీ మెథడ్లో చెప్పానండి. ఇప్పుడు నేను బ్యాక్ బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను. 15.5 పెట్టుకున్నాను నేను. ఈ 15.5 పెట్టుకోవటం వల్ల మీకు ఏమవుతుందంటే అంటే ఖర్చులోకి దానిలోకి వెళ్ళాక మీకు 14 దగ్గరకు వచ్చేస్తుంది, షోల్డర్స్ దగ్గర అలాగే నడుము దగ్గర కూడా. ఇప్పుడు నా భుజాలు వచ్చేసి 16 ఉన్నాయి. 16లో సగం 8 అనమాట. ఇప్పుడు 8కి ఇక్కడ మార్క్ పెట్టుకుంటున్నాను. అదేవిధంగా పైనుంచి షోల్డర్స్ ఎంత విడ్త్లో కావాలంటే 3 ఇంచెస్, 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను. అలాగే మీరు షోల్డర్స్ ఎంత ఉంటే ఆర్మ్ హోల్ కూడా మీకు అంతే ఉంటుంది కాబట్టి పైనుంచి మీరు మళ్ళీ 8 పెట్టుకోవాలి. ఓకేనండి. ఇది వచ్చేసి మన బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను నేను. ఇది ఇంకా ప్రిన్స్ కట్ కాదు, బ్యాక్ పార్ట్ అనమాట ఇది. సో 8కి నేను మార్క్ పెట్టుకుంటున్నాను. సో 8కి మార్క్ పెట్టేసుకున్నాక మీకు ఇంకొకటి ఏంటంటే కింద లాస్ట్ చివరకున్న లైన్ నుంచి మీరు ఏంటంటే చెస్ట్ అనేది ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. నేనేంటంటే 11.5 అలా పెట్టుకుంటే మనకు అనేది చెస్ట్ అనేది సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఖర్చుతో కూడా కలిపి నేను ఎక్స్ట్రా పెడుతున్నాను. సో దీని నుంచి ఇక్కడికి ఇలా స్క్వేర్ షేప్లో డ్రా చేసుకున్నాక ఒక రౌండ్ సర్కిల్ ఇచ్చేస్తున్నాను హ్యాండ్స్ కోసం. సో ఇది మీకు చాలా ఈజీ మెథడ్ అనమాట డ్రెస్ కట్ చేసుకోవడానికి. అలాగే మీకు ఇక్కడ కింద నేను ఎంత తీసుకుంటున్నానంటే మీరు చూడొచ్చు, నేను 10.5కి పెట్టుకున్నాను ఖర్చుతో కలిపి. మన నడున్ని 4 భాగాలుగా చేసుకుని వచ్చిన దానికి ఇంకా 2 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ మనం ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పైనుంచి ఉన్న లైన్ కిందకి కలిపేశాను అనమాట. సో మనకు అయిపోయింది అది. ఇప్పుడు ఏంటంటే నేను నెక్ కట్ చేసుకుంటున్నాను. నేను ఫ్రంట్ నెక్ అయితే 5 పెట్టుకుంటున్నాను. సో ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేసేయాలో ఇప్పుడు కూడా చూసేయండి మీరు. ఇదేంటంటే యాక్చువల్గా నేను కొంచెం ఎస్టిమేషన్ కోసం ఫ్రంట్ నెక్ చూపిస్తున్నాను మీకు. 5 పెట్టుకోవచ్చు మీరు, ఇలా 5.5 అలా పెట్టుకోవచ్చు. కానీ ఒకవేళ బ్యాక్ నెక్ కావాలంటే మీరు ఇంకా కొంచెం పెంచుకోవచ్చు. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసేస్తున్నాను. చాలా ఈజీ అండి, పెద్ద కష్టమే ఉండదు. కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు కొంచెం మిస్టేక్స్ వచ్చినా తర్వాత అలవాటు అయిపోతుంది అనమాట.
నాకు కొంచెం పెద్ద నెక్కలు అలవాటు కాబట్టి నేను కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటాను ప్రతిసారి నెక్. ఒకవేళ మీరు చిన్నవి కట్ చేసుకోవాలంటే కనుక కొంచెం షార్ట్గా తీసుకోండి. ఇప్పుడు నేను ప్రిన్స్ కట్ చేస్తున్నాను. ఇది కూడా నేను 15.5కి తీసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసి 8 పెట్టుకున్నాను ఇందాకలాగే. సో షోల్డర్ 8 పెట్టేసుకున్నాక తర్వాత మనకి పైన భుజాలు విడ్త్ కూడా నేను 3 పెట్టుకుంటున్నాను. సో మనకి ఇక్కడ చూసినట్టయితే మీరు ఇందాక ఆర్మ్ హోల్ 8 కదా, ఇక్కడ కూడా మీరు 8కే మార్క్ చేసేసుకోవాలి. అంటే ఫ్రంట్ కూడా సేమే ఉంటుంది కాబట్టి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా, చాలా ఈజీ అండి. తర్వాత ఇక్కడ 3కి మార్క్ పెట్టుకున్నాం కదా, మీరేంటంటే నెక్ కూడా నేను 5.5 తీసుకుంటున్నాను. సో ఫ్రంట్ నెక్ ఇది, దీన్ని కూడా నేను రౌండ్ షేపే పెట్టుకుంటున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రిన్స్ కట్ వచ్చేటప్పుడు భుజాల నుంచి ఎప్పుడు 6 ఇంచెస్ తీసుకోవాలండి. అంటే 6 ఇంచెస్ నేను ఎందుకు తీసుకుంటున్నానంటే మనకి చెస్ట్ అనేది 10 పాయింట్స్ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా, 9.5 10. సో ఇప్పుడు నేను 9.5 దగ్గర ఇలా మార్క్ పెట్టుకుంటున్నాను. అంటే మన చెస్ట్ ఎక్కడ ఉంటుందో ఆ బ్రెస్ట్ దగ్గర పాయింట్ అనమాట అది. ఇటు నుంచి ఇటు చూసుకుంటే మీకు 5 ఇంచెస్ ఉంటుంది. ఓకేనా, తర్వాత కింద ఏంటంటే ఒక 4 ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే 3 లైన్స్ని కలిపి మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. చాలా సింపుల్ అండి, అసలు కష్టమేమీ కాదు ప్రిన్స్ కట్ అనేది. అంటే నా మెజర్మెంట్ ప్రకారం చెప్తున్నాను, నేను కట్ చేసుకునే విధానం. నేనేమీ ఎక్స్పర్ట్ని కాదు. ఒకవేళ మీరు ఇది మిస్టేక్ చూపించాను రాంగ్ అంటే కనుక మీ వేలో కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడు పెట్టేదనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ఒక 1 ఇంచ్ వచ్చు. తర్వాత ఇక్కడ మీరు ఇందాక 11.5కి పెట్టారు కాబట్టి ఇప్పుడు కూడా 11.5కి పెట్టుకుని దీన్ని ఆర్మ్ హోల్ డ్రా చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఈ షేప్ వచ్చేసి మనం ఇలా డ్రా చేసుకున్నాం కదా, దీన్ని కూడా ఇందాక మనం ఎంత విడ్త్లో అయితే తీసుకున్నామో ఫ్రంట్ నెక్, దాన్ని కూడా సేమ్ అలాగే తీసుకోవాలి మనం చెస్ట్ పార్ట్ కూడా. కానీ దానికి దీనికి మధ్యలో మీరు చూసినట్టయితే గ్యాప్ పెట్టాము చూడండి, అది 2 కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే హ్యాండ్స్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్ నేను 12కి తీసుకున్నాను. ఈ 12కి ఇది కూడా నేను 4 లేయర్స్ వేసుకున్నాను. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 9.5కి తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ వైపు నుంచి ఒక 3 ఇంచెస్ మనం డౌన్ చేసుకోవాలి. 3 ఇంచెస్ డౌన్ చేసుకున్నాక ఈ పైనుంచి ఇక్కడికి ఒక ఎస్ షేప్లో ఒక ఫ్రీ హ్యాండ్తో మీరు డ్రా చేసేసుకోవచ్చు, ఒక హ్యాండ్ షేప్ అనేది. ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట, చాలా సింపుల్ అండి. తర్వాత మీరు ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఒకసారి 12 పాయింట్స్కి ఇక్కడ కూడా మార్క్ పెట్టుకోండి మిస్టేక్ రాకుండా. ఓకేనా, 12 పాయింట్స్కి మార్క్ పెట్టుకుంటున్నాము. తర్వాత ఇక్కడ ఏంటంటే దీన్ని కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. మీరు డ్రా చేసుకున్నాక మీ ఒరిజినల్ హ్యాండ్ మెజర్మెంట్ కూడా ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఇది నేను ఒరిజినల్ది డ్రా చేసుకున్నాను. తర్వాత కొంచెం ఉన్నది ఏంటంటే ఖర్చు అనమాట. సో ఇది కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేం కాదు. ప్రిన్స్ కట్ అనేది ఒకసారి మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, మీరు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అక్కడ ఏమీ ఎక్స్ట్రా ఉండదు. మనం ఎక్కడైతే పాయింట్ పెట్టామో, నేను ఇలాగా డాట్స్ పోసుకునే షేప్ ఒకటి కట్ చేసా చూసారా, అది మనం కట్ చేసేయాల్సి ఉంటుందన్నమాట. అంతే, చాలా ఈజీ. ఇదేంటంటే పట్టు శారీలో ఉన్న క్లాత్ని నేను హ్యాండ్స్కి వేస్తున్నాను. అలాగే బాడీ పార్ట్ కూడా పట్టు శారీలో క్లాత్ కట్ చేసి పెట్టేసుకున్నాను గ్రీను. అలాగే ఇదేంటంటే శారీ అండి. శారీని కూడా మనం కట్ చేయాల్సిన పనే ఉండదు, మనం ఇలా కుట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రిల్స్ అవి పెట్టడమే కాబట్టి పెద్ద కష్టమేం కాదు. తర్వాత ఇదేంటంటే బ్లౌజ్ పీస్ ఇచ్చారు ఇక్కడ. మనకి బ్లౌజ్ పీస్ అవసరం లేదు కాబట్టి ఇది కట్ చేసేసుకోవచ్చు. బాడీ పార్ట్కి మీరు అవసరమైతే మీ శారీ కలర్ సెట్ అయ్యేలా ఉంటే బాడీ పార్ట్కి వేసేసుకోండి, చాలా బాగుంటుంది. కానీ ఈ శారీకి మాత్రం బాడీ పార్ట్ అంత బాగాలేదు బ్లౌజ్ పీస్ వేద్దామంటే, కాబట్టి వేయకుండా నేను మామూలుగా శారీలోదే కట్ చేశాను. సో ఇది రెడీ అయిపోయింది, లైనింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కుట్టే ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక లైనింగ్ కట్ చేసాం చూసారా, మీకు గుర్తుంది కదా ఇందాక. ఇప్పుడు నేను ఎక్కడ చెప్తున్నానో ఇవి 2 కూడా ఫస్ట్ మనం అటాచ్ చేసేసుకుందాం. చాలా ఈజీ అండి. మీరు నాకు తెలిసి మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే చెస్ట్ పాయింట్ దగ్గర ఎలా తీసుకోవాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. చాలా ఈజీ అండి. మనం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ని మాత్రం మీరు ఆ క్లాతే తీసేయండి. అటు ఇటు మాత్రం నార్మల్గా కట్ చేసేసుకోండి, చాలా సింపుల్ అనమాట. షేప్ డ్రా చేసుకున్నాం కదా అది. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, రెండో వైపు కూడా మీరు అటాచ్ చేసేయండి. సో అటాచ్ చేసేసాను నేను. ఇప్పుడు ఈ పై బాడీ పార్ట్ కూడా అటాచ్ చేసేయండి. అంటే లైనింగ్ విడిగా ఇది విడిగా నేను ఎందుకు అతుకుతున్నానంటే ఇవి 2 కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వేసి మనం నెక్ దగ్గర స్టిచ్ వేసుకుంటే ఈ కుట్లు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోండి. సో చూసారు కదా, ఈ స్టిచెస్ అనేవి ఇలా చూసినప్పుడు ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిపోతాయి, మీకు బయటకు కనబడవు అనమాట. ఇప్పుడు పైన కూడా ఒక స్టిచ్ వేసుకోండి. సో వేసేసుకున్నారు కదా, చూసారా లోపలికి వెళ్ళిపోయింది మొత్తం అంతా కూడా. మనకి నెక్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా.
మనకి పైన ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మీరు రెడీ చేసేసుకోండి. అలాగే నెక్ అంతా కూడా కుట్టేసి ఇప్పుడు 2 పార్ట్లకి కూడా మనం షోల్డర్స్ అతకాల్సి ఉంటుంది. అంతకంటే ముందు డాట్స్ వేసుకోవచ్చు. డాట్స్ కూడా మీరు ఏంటంటే షోల్డర్ మనకి ఎక్కడైతే రౌండ్ షేప్ అనేది సర్కిల్ స్టార్ట్ అవుతుందో అక్కడ మనం పాయింట్ పెట్టుకుని ఇలా డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వేసేసుకున్నాక నేను పైన పార్ట్ని కూడా అటాచ్ చేసేసి ఈ 2 కూడా షోల్డర్స్ అతికేస్తున్నాను. చాలా ఈజీ అండి. షోల్డర్స్ వేసేసాక మీరు హ్యాండ్స్ వేసుకుంటే మీకు బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ కష్టమే ఉండదండి. కాకపోతే ఏంటంటే మనం కొత్తలో ఎవరికైనా రాదులేండి. నాకు కూడా ఇప్పటికీ కూడా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాను. నాకు వచ్చిన దాన్నే కొంచెం బాగానే కుట్టాను అనుకున్న దాన్ని మీతో షేర్ చేస్తానన్నమాట. సో షోల్డర్కి ఇలా ఎప్పుడు కుట్టిలో 2వ కుట్టు వేసుకుంటే మీకు పైకి క్లాత్ రాదు. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా మీరు లైనింగ్ వేసేయండి. సో హ్యాండ్స్కి నేను కింద ఫ్రిల్స్ ఏమీ పెట్టట్లేదు, మామూలుగానే గ్రీన్ లైనింగే అటాచ్ చేసేస్తున్నాను అంతే. సో మన హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని మనం బాడీ పార్ట్కి అటాచ్ చేద్దాము. సో చూసారు కదా, ఇప్పుడు మనకి ఇవన్నీ అటాచ్ చేసుకున్నాక ఇదేంటంటే షోల్డర్ కదా, మనం ఇది ఆర్మ్ హోల్, దీనికి ఏంటంటే మనం హ్యాండ్ వేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు అటాచ్ చేసేద్దాం. చాలా ఈజీ అండి. నేను చెప్పింది ఒక్కసారి స్టెప్ ఇంకొకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. అలాగే ఇంకా నెక్స్ట్ ఏంటంటే కిడ్స్ది పెడదాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో. అంటే పిల్లలకి సంబంధించింది. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీడియో అంటే రేపటి వీడియోలో కాదు, నేను కొంచెం 2 days టైం తీసుకుంటాను. ఎందుకంటే నేను వెంటనే అంటే స్టిచ్చింగ్ పెట్టలేను కదండి. కాబట్టి అప్పుడు ఫాలో అవుదురు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది కంప్లీట్గా హ్యాండ్స్ వేసేసాం కదా. ఇప్పుడు ఒకవైపు మాత్రం మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. చూపిస్తాను మీకు. ఒక పక్క మాత్రం కుట్టు వేసేసుకోండి. ఎందుకంటే కుచ్చులు మనం అటాచ్ చేయడానికి ఈజీ అవుతుందన్నమాట. ఒక పక్క మాత్రం కంప్లీట్గా అటాచ్ చేసేసుకోండి. హ్యాండ్స్ ఎంతవరకు మీకు ఎంత అయితే సరిపోతాయో హ్యాండ్స్ అంత కూడా అక్కడ కుట్టు వేసేసుకోండి. సో దీన్ని నేను టర్న్ చేసి చూపిస్తాను. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి. ఎవరన్నా కొంచెం మాకు ఈ విధంగా కావాలంటే మీరు ఇంకా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు, కానీ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంత ఉందో కొలత చూద్దాము. 19.5 ఉంది. ఈ 19.5ని మనం 39 అనమాట. మొత్తం 2 డబల్ చేస్తే ఇప్పుడు లైనింగ్ని మనం 19.5 వచ్చేలాగా కుచ్చులు పెట్టుకోవాలి. చాలామంది కుచ్చులు పెట్టుకోవడానికి ఏమైనా మెజర్మెంట్ ఉందని అడుగుతున్నారు కదా. మీరు 1 ఇంచ్ 1 ఇంచ్కి లేదంటే 1.5 ఇంచ్కి మీరు మార్క్ పెట్టుకుంటూ ఆ మార్క్కి తగ్గట్టు కూడా సమానంగా కుచ్చులు పెట్టుకోవచ్చండి. నాకేంటంటే హ్యాండ్ తోటి ఇట్లా అలవాటు కాబట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూసినట్టయితే 19.5 సరిపోయింది. ఇలాగే నేను పైన పార్ట్ అంటే శారీకి కూడా పెడుతున్నాను. కాకపోతే ఇదేంటంటే ఇందాక పెట్టిన ఈజీ స్టెప్స్ కాదు, అంటే హాఫ్ రీల్స్ కాదు, ఈ బాక్స్ ప్లేటెడ్. సో బాక్స్ ప్లేటెడ్ అంటే నేను 3 ఇంచెస్కి 3 ఇంచెస్కి మొత్తం శారీ అంతా కూడా పెట్టేసుకుంటున్నాను. ఈ పింక్ కలర్ బార్డర్ ఉంచేయడానికి రీజన్ ఏంటంటే మనం అది కుట్టినప్పుడు ఆ పింక్ కలర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనం అనవసరంగా కట్ చేయక్కర్లేదు, అది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఎటువంటి కలర్ బయటికి కనబడదు. సో ప్రాబ్లమే లేదు దానివల్ల. ఈ బాక్స్ ప్లేటెడ్ బాక్స్ ప్లేట్స్ ఇవి ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక డాట్ నుంచి ఈ చివరికి రావాలండి. తర్వాత 3rd డాట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా లోపలికి పెట్టుకోవాలి. తర్వాత అట్నుంచి మళ్ళీ ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఈ డాట్ దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరికి ఇలా తీసుకురావాలి. తర్వాత ఈ 2 క్లాత్ ఏంటంటే ఇది కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. డాట్స్ పెట్టుకుంటాం కాబట్టి మనకి ఎక్కడ మిస్టేక్ రాదు, చూసుకుని కుట్టుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదనమాట. కాబట్టి ఆ విధంగా మనం ఇదంతా కూడా బాక్స్ ప్లేట్స్ కుట్టేద్దాం. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగానే నేను స్టిచ్ చేస్తున్నాను. నేను ఏంటంటే పాయింట్కి మార్క్ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇబ్బంది లేకుండా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది అనమాట. అంటే మీకు ఇలా పెట్టుకోవటం వల్ల అదంతా మీకు టైం వేస్ట్ అవ్వదండి, మీకు టైం సేవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే టక్ కుట్టేయచ్చు మిస్టేక్ లేకుండా. లేదంటే మధ్యలో అయ్యో తక్కువ పెట్టామా ఎక్కువ పెట్టామా అని వెతుక్కోక్కర్లేదు. ఇవేంటంటే ఫ్రిల్స్ అనేది కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా ట్రై చేయండి. పిల్లలకి లెహంగాస్ కూడా బాక్స్ ప్లేటెడ్ కుడితే చాలా బాగుంటాయి. మీరేంటంటే డ్రెస్ కంప్లీట్ అయ్యాక వీటికి ఫైనల్గా మీరు ఏం చేస్తారంటే ఐరన్ చేయండి. నేనేంటంటే నాకు ఇప్పుడు సడన్గా అంటే ఐరనింగ్ కుదరదు, అంటే ఇక్కడ ఐరన్ చేసేవాళ్ళు ఈవినింగ్ ఉంటారు కాబట్టి నాకు కుదరలేదు. కాబట్టి నేను ఐరన్ చేయకుండానే నార్మల్గా వేసుకున్నాను డ్రెస్ని. మీరు మాత్రం ఈ బాక్స్ ప్లేట్లకి ఇలా ఐరన్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే కొంచెం అవి పైకి లేవకుండా ఉంటాయన్నమాట. మనం
నార్మల్గా కాలేజ్ స్టూడెంట్స్ అయితే పర్లేదండి. నాలాంటి మదర్స్కి పైకి లెగిస్తే కొంచెం చూడటానికి బాగోదు, కాబట్టి ఒకసారి ఐరన్ చేయించండి ఆ ఫ్రిల్స్కి మాత్రం. ఇప్పుడు నేను పైన శారీని అలాగే లైనింగ్ని కూడా కలిపేసి ఒక కుట్టు వేసేసాను అనమాట. ఇది మీకు చూపించలేదండి, రెండు కలపటమే కాబట్టి నార్మల్ స్టిచ్ కాబట్టి మీకు అది తెలుసు అనుకుంటున్నాను. అది ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం ఇలా వచ్చేసింది కదా, దీనికి ఇప్పుడు మనం బాడీ పార్ట్ అటాచ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు అవసరమైతే 2 అండ్ 3 అంగుళాలు తీసుకున్నాను కదా నేను, మీరు ఒకవేళ సన్నటి నడుము అయితే 4 తీసుకోండి, ఇంకా సన్నకుంటే 5 తీసుకోండి. నేను పెట్టినట్టే పెట్టొద్దు, కొంచెం ఎక్కువ వస్తాయి అలాగైతే. సో రెడీ అయిపోయింది డ్రెస్. But don't think that is what I